హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా, తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ వచ్చిందంట. ఎవరు? భాస్కర్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశంపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువడించింది. అవినాష్ రెడ్డి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ కోర్టు కొట్టేసింది. ఈ దస్తగిరి ముందస్తు బెయిల్ కోసం ఏదైతే అవినాష్ రెడ్డి దాఖలు చేశాడో ఆ పిటిషన్ కొట్టేసిందంట. మరోవైపు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జైల్లో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది భాస్కర్ రెడ్డి అనే వ్యక్తికి. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసిన కోర్టు. వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిందంట. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై కోర్టు తీర్పునిచ్చింది. అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డికి కూడా బెయిల్ మంజూరు చేసిందంట. అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న అనారోగ్య కారణాలతో దృష్టిలో పెట్టుకుని భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చినట్లు హైకోర్టు తెలిపింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటే ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి పిటిషన్ వేశాడు. ఈ దస్తగిరి ఏం చేశాడు? అతను బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశాడు. ఎవడో దస్తగిరి. మరోవైపు వైఎస్ వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో నిరాశ తప్పలేదు. వారిద్దరికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టులో సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఇటీవల జరిగిన విచారణలో పలు కీలక అంశాలను సిబిఐ కోర్టుకు తెలిపింది. అసలు ఏం జరిగింది? వివేక హత్యలో సునీల్ పాత్ర ఉన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నట్లు కోర్టు చెప్పింది. ఈ హత్య జరిగిన సమయంలో వివేక ఇంట్లో ఆయన గూగుల్ టేక్అవుట్ ద్వారా గుర్తించినట్లు తేలింది. మొత్తానికి విషయం బయటపడింది. గూగుల్ టేక్ అవుట్ అవుతున్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, హత్య ఘటనలో ఆయన పాల్గొనడానికి ఇంకా కొన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపింది. వివేక ఇంటి దగ్గర వాచ్మెన్ రంగన్న అప్రూవ్గా దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం సునీల్ యాదవ్ పాత్ర ఉందని తెలిపింది. ఈ సునీల్ యాదవ్ పాత్ర కూడా ఉందంట. ఎక్కడ? ఇప్పుడు ఆయన ఎవడు? దస్తగిరి, నెక్స్ట్ అతను రంగన్న, అంటే ఎవరైతే వాచ్మెన్ వీళ్ళ ద్వారా తెలిసిందంట అప్రూవర్ గా సునీల్ యాదవ్ ఉన్నాడని. ఈ హత్య తర్వాత సునీల్, గంగిరెడ్డి, దస్తగిరి పారిపోతుండగా గుర్తించినట్లు వాచ్మెన్ రంగన్న కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు చూడండి, సునీల్, గంగిరెడ్డి, దస్తగిరి వీళ్ళిద్దరు పారిపోతున్నట్టు అతను చూశాడంట. అలాగే సీసీ ఫుటేజ్ తో పాటు హత్యకు ముందు అనంతరం నిందితుల మధ్య ఫోన్ సంభాషణకు సంబంధించిన కాల్ డేటా రికార్డులు సైతం ఉన్నాయని కోర్టుకు తెలిపింది. దీంతో బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు ఒప్పుకోలేదు. అవినాష్ రెడ్డికి, ఇప్పుడు భాస్కర్ రెడ్డి వీళ్ళ తండ్రి అయిన భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట వచ్చింది, బెయిల్ వచ్చింది. కానీ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దండు దస్తగిరి అప్రూవల్ ఉన్న దస్తగిరి ముందస్తుగా బెయిల్ చేశాడు కదా. సో ఇప్పుడు అవినాష్ రెడ్డికి పీక చుచ్చు పట్టుకుంది. నేను చెప్తున్నాను కదా, ఇది మోడీ, అమిత్ షా అనుసంధానంలో నడుస్తుంది. వాళ్ళు కనుక వచ్చేస్తే వీళ్ళందరూ జైలు వెళ్ళిపోవడం ఖాయం. యావజ్జీవ శిక్షతో పాటు మరణ శిక్ష పడే ఛాన్స్ కూడా వీళ్ళకి ఉంది. అంత దుర్మార్గమైన పని చేశారు. చూద్దాం రానున్న రోజుల్లో కోర్టులు ఏ విధంగా వీళ్ళకి తీర్పులు ఇస్తాయో, ఏం జరుగుతున్నావు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బయట ఉంటాడో, జైల్లో ఉంటాడో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనమే తేల్చాలి. చూద్దాం. సిద్ధం అంటున్న జగన్ దేనికి సిద్ధమో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.